వెల్కమ్ టు మెగా9 టీవీ. తెలుగు యూట్యూబ్ హిస్టరీలోనే ఒక సెన్సేషన్. ప్రపంచ దేశాలు తిరుగుతూ తన వ్లాగ్స్తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న అన్వేషణకు ఇప్పుడు భారీ షాక్ తగిలింది. ఏకంగా 13 లక్షల ఫాలోవర్స్ ఉన్న తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పర్మనెంట్గా బ్యాన్ అయింది. అసలు అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎందుకు బ్యాన్ అయింది? పోలీసులు ఇన్స్టాగ్రామ్కి లెటర్ ఎందుకు రాశారు? హిందూ దేవుళ్లపై అన్వేష్ చేసిన కామెంట్స్ ఏంటి? కరాటే కళ్యాణి పెట్టిన కేసు ఏంటి? అసలు అన్వేష్ అరెస్ట్ అవుతాడా? ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా అన్వేషణ తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ వ్లాగ్స్ చూసేవారికి ఈ పేరు పరిచయం అక్కర్లేదు. దాదాపు 125కు పైగా దేశాలు తిరిగి అక్కడి కల్చర్ను తెలుగు వారికి పరిచయం చేస్తూ మిలియన్ల కొద్ది సబ్స్క్రైబర్లను సంపాదించుకున్నాడు అన్వేష్. కానీ తన ట్రావెల్ వ్లాగ్స్తో పాటు రీసెంట్గా కాంట్రవర్సీలతో కూడా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. అసలు ఈ మొత్తం ఇష్యూ ఎక్కడ మొదలైందంటే, రీసెంట్గా నటుడు శివాజీ మహిళల వస్త్రాధారణపై చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపాయి. ఆ కామెంట్స్కి కౌంటర్ ఇస్తూ తన అభిప్రాయాన్ని చెప్పే క్రమంలో అన్వేష్ ఒక వీడియో చేశాడు. అక్కడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. తన వాదనను గెలిపించుకోవడం కోసం అన్వేష్ చాలా అభ్యంతరకరమైన భాషను వాడాడు. ముఖ్యంగా హిందూ దేవతలైన సీతాదేవి, ద్రౌపది లాంటి పవిత్రమైన పేర్లను ప్రస్తావిస్తూ తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు. పురాణాల్లో జరగని విషయాలను వక్రీకరిస్తూ మాట్లాడటంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు గారిపై కూడా అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో సోషల్ మీడియాలో భయంకరమైన ట్రోలింగ్ స్టార్ట్ అయింది. కేవలం ట్రోలింగ్ మాత్రమే కాదు, సగటు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా అతడి మాటలు ఉండటంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వెంటనే నటి కరాటే కళ్యాణి రంగంలోకి దిగారు. హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులకు అన్వేష్పై ఫిర్యాదు చేశారు. దేశ గౌరవానికి భంగం కలిగించేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అన్వేష్ ప్రవర్తన ఉందని కంప్లైంట్లో తెలిపారు. దీంతో పోలీసులు వెంటనే యాక్షన్లోకి దిగి బిఎన్ఎస్లోని 355, 279, 299 సెక్షన్లతో పాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 67 కింద అన్వేష్పై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత పోలీసులు ఊరుకోలేదు. ఆన్లైన్ వేదికగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్న అన్వేష్కు సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్పై ఫోకస్ పెట్టారు. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్, ఐపీ అడ్రస్ ఇవ్వాలంటూ మెటా ఇన్స్టాగ్రామ్ యాజమాన్యానికి అఫీషియల్గా లెటర్ రాశారు. పోలీసుల నుంచి పక్కా ఆధారాలతో కూడిన రిక్వెస్ట్ రావడంతో ఇన్స్టాగ్రామ్ యాజమాన్యం అన్వేష్ అకౌంట్ను క్షుణ్ణంగా రివ్యూ చేసింది. తమ కమ్యూనిటీ గైడ్లైన్స్కు విరుద్ధంగా విద్వేషపూరిత ప్రసంగాలు ఉన్నాయని నిర్ధారించుకొని ఫైనల్గా అతడి అకౌంట్ను పర్మనెంట్గా బ్యాన్ చేసింది. ఒకప్పుడు 18 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఆ అకౌంటు ఆ వివాదాల వల్ల మొదట 13 లక్షలకు పడిపోయింది. ఇప్పుడు ఏకంగా అకౌంట్ సెర్చ్ చేస్తే యూజర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ అకౌంటు ఇలా రాత్రికి రాత్రి గల్లంతవడం అందరికీ పెద్ద షాక్. ఇన్స్టాగ్రామ్ బ్యాన్తో ఈ స్టోరీ అయిపోలేదు ఫ్రెండ్స్. నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్కు కూడా భారీ డ్యామేజ్ జరుగుతోంది. ఈ కాంట్రవర్సీ మొదలైనప్పటి నుంచి ఒక్కరోజు వ్యవధిలోనే సుమారు 3 లక్షల మంది పైగా సబ్స్క్రైబర్లు అతడి ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. యూట్యూబ్ హిస్టరీలోనే ఒక తెలుగు ఛానల్కు ఇంత తక్కువ టైంలో ఇన్ని లక్షల సబ్స్క్రైబర్లు తగ్గిపోవడం బహుశా ఇదే తొలిసారి కావచ్చు. నెటిజన్లు బాయ్కాట్ నా అన్వేషణ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. వ్యూస్ కోసం, కాంట్రవర్సీల కోసం ఎక్కడో విదేశాల్లో కూర్చొని పవిత్రమైన మన ఇతిహాసాలను, దేవతలను కించపరిస్తే మిమ్మల్ని ఆకాశానికి ఎత్తిన ప్రేక్షకులే పాతాళానికి కూడా పడేస్తారు అనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉంటూ వ్లాగ్స్ చేస్తున్నాడు. పోలీసులు అతడికి త్వరలోనే నోటీసులు పంపేందుకు రెడీ అవుతున్నారు. విచారణకు హాజరు కాకపోతే లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసే అవకాశం ఉందని పంజాగుట్ట పోలీసులు స్పష్టం చేశారు. అంటే అన్వేష్ ఇండియాలోనే అడుగు పెట్టగానే ఎయిర్పోర్టులోనే అరెస్ట్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అన్వేష్ ఒక వీడియో ద్వారా క్షమాపణలు చెప్పినప్పటికీ అందులో పశ్చాత్తాపం లేదని, అహంకారం కనిపిస్తుందని నెటిజన్లు మరింత ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా బాధ్యత గల ఒక పెద్ద యూట్యూబర్గా ఉండి సమాజంపై ప్రభావం చూపే మాటలు మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. లేదంటే ఇలాంటి డిజిటల్ స్ట్రైక్స్ తప్పవు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అన్వేష్ చేసింది తప్ప, ఒప్ప? ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేయడం కరెక్టేనా కాదా? కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి.